ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఈ పచ్చళ్ళు ఎక్కడ పోయినామో వారి ఎక్కడ చూడాలి ఇప్పుడు ఎండ ఏదో నిలబడుతున్నాడో ఏ చెట్టు కింద కూర్చుంటావు పచ్చళ్ళు. నువ్వు ఇది తెల్లబండి అయితే తినే ఉన్నది ఏమంటారు కూటి పెద్ద సార్ ఫోటో ఉన్నది వారి చెప్పినా ఇగో సార్ ఫోటో చూపెట్టి ఇగో కేసీఆర్ సైన్యం సార్ ఫోటో వేసుకొని సార్ పేరు రాసి చూసినా ఇక ఏం రాదన్న ఈరోజు ఎండలు పోయినా ఎక్కడ పోయినా కదా అంటారులే ఆగు బేకం కూడా తీస్తున్నాం ఏం చేయాలరా ఇక్కడ రెండు ఇడ్లీలు తినేసి వచ్చినాయి ఇడికి ఇక అయ్యో ఏడికి వచ్చా అంటే గిన్నె చూస్తే అర్థం కావాలి ఇక పెద్దమ్మ సార్ ఫోటో చూస్తే కేసీఆర్ సారు కోసుకుంటే కేసీఆర్ సార్ రక్తం వచ్చి ఉంటుందంట సార్ అంత పానం సార్కి సార్ పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి చల్లా శ్రీనివాస్ రెడ్డి పటేల్ యోగిపోదు ఇక్కడ జరాబాద్కి వచ్చిన వాళ్ళరా కర్ణాటక బార్డర్కి వచ్చిన పూర్తిగా కర్ణాటక బార్డర్కి వచ్చిన ఎన్నో అక్కడ తిరిగినా బాగానే అక్కడ ఇకపోతే ఇక్కడ తొలకొచ్చిన మా పూరడు ఇక స్పెషల్గా మంచి దగ్గరికి వచ్చిన ఇక ఏ ఊరు అంటే ఊరి పేరు హుగ్గెల్లి పేరు అల్గోల్ మన మండలం వచ్చి జరాబాద్ సంగారెడ్డి జిల్లా ఇకపోతే సంగారెడ్డి జిల్లాకి వచ్చిన ఈ అల్గోల్లో దిగంగానే ఇక పటేల్ పేరు చెప్తే ఇక చుట్టుపక్కల 4 ఊర్ల మంచి పేరున్నది ఇక శ్రీనివాస్ రెడ్డి సార్ మనిషిని అంటే కథం సప్పుడు దాకా ఇంటికాడ దొరికొచ్చి ఇచ్చి పెడతారు ఇక అంత మంచి పేరున్నది సారు కూడా ఒకటి ఉన్నది మంచిగా ఉన్నది మంచోళ్ళకి మంచోడు షెడ్యూళ్ళకి షెడ్యూల్ అనమాట ఇక గట్ల ఉంటుందంట కథ హైదరాబాద్ కూడా బాగానే ఊపి బాగానే మంచి రాజకీయం చేసి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు ఊరికి వచ్చి చెట్టు కింద కూర్చొని మంచిగా వ్యవసాయం చేసుకుంటూ ఊరు ప్రజలకు సేవ చేస్తుందంట ఏం చేస్తుంటే ఏం కథ అవన్నీ జనం ముచ్చట పెడతా పటేల్ తోటి చూసినా కదా ఆ చెట్లను ఎడుగు నడవ పోయి అట్టుకొచ్చుకొని చెట్టు కింద యాప్ చెట్టు కింద కూర్చొని ముచ్చట పెడతా ఇక పిల్లాడు ఇంటితో పొడుగు ఇంటికి వెళ్ళి పెట్టి కదా ఇవి ఏంటి ఇట్లున్నాయి ఇవి కత్తెరతో కట్ చేస్తాం ఇంకోసారి ఇలా అనిపిస్తాం మంచి పిల్లగా ఈ ఇంటికి చిన్నగా ఉంటే మేడ అడుగు అవుతుంది పిల్లగా నా ఎట్లా దిగో బాధబాస్ తింటలేవే మీకు ఇట్లున్నా పక్క ఏడా పట్టలేరు ఉంటావా అయ్యా ఏడు పట్టలేడు దొరకరా మరి నాకు నీకరా నాకు నీ ముఖం కంటే నీ ఎరికలకు అనిపిస్తున్నాయి పటేల్ చెప్పి వానికి కట్ చేపిస్తా చేపిద్దురా నువ్వు చేస్తున్నావు పైసలేవా చేసుకో మరి చేసుకోవాలా మన ఈ పటేల్ చెప్తాను నీకు చెప్పి బెదిరిపిస్తా తిట్టిపియాలా కొట్టిపియాలా ఏమవుతా ఏమనలే పటేల్ ఏమన్నాడు మంచోడు కాబట్టి తిడతాడా మరి గిట్లుంటే తిడతాడా బెదిరిస్తాలే మంచోడు పటేల్ దొరకరా పక్క చెట్టు కింద కూర్చుంటా బొజ్జా తినరా మరి ఇప్పుడు రంజాన్ ఒక పొద్దు లేవా మా సర్పంచ్ మస్తుల దావత్ ఇచ్చిండు బిర్యానీ మంచిగా తిన్నా నైట్ లో పడుకున్నా పొద్దున మెలకరాలి అట్లా ఏమి మంచిగా రంగు వేసుకున్నాం కలర్ చెక్కు పడుతున్నది యాంగి పడలు ఇప్పించినా యాంగి ఇప్పిస్తాడు మేము చేసుకుంటాము మస్తు కష్టపడేపడికి సర్పంచ్ వచ్చింది మన 15 సంవత్సరాల కల్లా టీఆర్ జెండా 20 సంవత్సరాల మా ఊరికి అల్గోలుకు మాత్రం మా ఊర్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టి నుంచి జెండా అంటే కేసీఆర్ జెండా అంటే ఫస్ట్ టైం ఉద్యమం నుంచి రాత్రి పగలు మా సర్పంచ్ మస్తు కష్టపడ్డాడు కళ నెరవేరించినాం పూరా 1 నంబర్ అట్లా భారీ మెజార్టీతో గెలిచిన 135 ఓట్లు అందరు 34 ఓట్లతో గెలిచిన కదా మా ఊరు 274 ఓట్లు ఈ ఏరియాలో మా ఊర్లో మరి అది కాంగ్రెస్ కంచుకోట బద్దలు కొట్టే పడేసినాం మళ్ళా మాకు గెలిచిన వార్డు మెంబర్లు అన్ని కంచుకోటలు కొట్టి గెలిచిన 2 వాళ్ళు గెలిస్తే 8 మేము గెలిచిన వార్డు నంబర్ వాడు రాగానే 180 నీళ్లు ఉన్నాడు అప్పుడే తెలిసిపోయింది అప్పుడే తొడలు కొట్టేసాం నంబర్ రాగానే అంత మెజారినప్పుడు ఎట్లుంటది
భారీగా వచ్చింది మెజారిటీ. భారీ మెజారిటీ. మరి పట్టెలు పట్నంలో ఉంటుండే అంట కదా పట్టణంలో 3 ఏళ్ల తర్వాత తెప్పించుకున్నాం అల్గోలు. ఇలాంటి నాయకుడు కావాలి కదా మాకు. గాలం వేసి తాళ్ళు కొట్టి గుంజుకొచ్చినాం. ఎన్ని రోజులు పట్టణంలో ఉంటాం? ఊరికి చేస్తుంటాడు కావాలి. కావాలి కదా మళ్ళీ. కావాలి మరి అలాంటి వాడు కావాలి. చేసేది కావాలి. డేర్ అండ్ డాష్ మాట్లాడేటోడివి కావాలి. అదే మాట్లాడితే వాడు కూడా కొనిపోతాడు ఇక అట్లా ఈడ కొడుతూ ఆడికి పోతుంది అట్ట పట్టెలు గొంతు. అట్లా ఉంటేనే నడుస్తుంది రాజకీయం. ఇక అందుకే వచ్చినాయి ఇక ఈ షేన్ కాకుండా అంటే వచ్చినాయి ఇక పిల్లగాడు తొలకడానికి పోయండి ఇక ఏడ కూర్చుండే పటేల్ ఎక్కడంటే అక్కడనే తిరుగుతాడు. వేస్తాడా పటేల్ ఈడ ఉన్నాడంటే మళ్ళీ అర్ధ గంటలో మళ్ళీ యాడనో కనిపిస్తుంది. మాకే దొరకడు జల్దీ. నువ్వు నీకెట్లా దొరుకుతాడు? అందుకే పొద్దుగా నిన్న రాత్రికి ఫోన్ చేసిన పొద్దుగా లేచి వచ్చి కూర్చున్నా కానీ కనిపిస్తలేడు. ఇక్కడ పోయినా ఇంటికాడికి పోయినా నా పంచాయతీ ఆఫీస్ కాడికి పోయినా ఇక పోతే శంక ఉంటాడు. ఇక ఇప్పుడు ఊరా తిరిగిపోయాడు రౌండ్ తిరుగుతాడు పొద్దుగా పటేల్. 4 గంటల రాత్రికి లేచి మొత్తం ఊరిండా తిరుగుతాడు. 5 గంటలకు చూసి ఇట్లా మళ్ళీ రోడ్కు చూసేటోళ్ళకి మళ్ళీ 5:30కు ఉన్నాడు. ఎక్కడ పోతాడు అంతేనా? ఇంకా మరి ఇంత మంచి పటేల్ని గెలిపించుకోరు. పట్నంకే దొరకొచ్చుకొని మీరు గెలిపించుకోరు అంటే ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి కానీ. ఎందుకంటే కొందరు ఊళ్ళో ఉన్న వ్యక్తిని గెలిపించుకోరు కానీ మీరు బయటికి వెళ్ళి ఏమంటారు తోలుకొచ్చుకొని మరి గెలిపించుకున్నారంటే మీరు చాలా మంచి వ్యక్తులే. మీరు మేము నామినేషన్ వేసిన రోజే చెప్పేసినాం గెలుస్తున్నాం ఆల్రెడీ గెలుస్తున్నాం. పాంప్లెట్లు చపాయించిన రోజు అయితే మెజారిటీ చెప్పేసినాం 264 ఓట్లతో మేము గెలుస్తున్నాం. ఫస్ట్ టైం మెజారిటీ మాకు సర్పంచ్ 274 లీడ్. ఈ ఏరియాలో టీఆర్ఎస్ కంచుకోట కదా సార్ కూడా పటేల్ కూడా ఊరు ఏమంటారు కేసీఆర్ సార్ మనిషి బండికి కూటరు మీద కేసీఆర్ సార్ బొమ్మను ఉన్నది. కేసీఆర్ సైన్యం కేసీఆర్ సైన్యం అంటారు. కేసీఆర్ సార్ అంతా గట్టిగా నాయకుడు ఉంటేనే కదా ఏదైనా ఊరు మంచిగా కావాలంటే మంచోడు కావాలి. మాట కట్టుకుండాలి. గెలిచి ఇంట్లో కూర్చొని ఇంట్లో పెరుగన్నం తినుకుంటా నెయ్యి పో తినుకుంటా కూర్చొని నడవదు. ఊరు మంది దగ్గర పోవాలి. ఒడ్డుకారం తినాలి. పచ్చ నల్లిపోక నలుగుతారే అవుతుంది. అన్ని నమ్ముతూనే అవుతుంది. నడుస్తా మనకు పటేల్ కా పటేల్ తంటికి రోజు తనక పోతుంది. ఇంకా జర అయితే చెట్టు కింద చల్లగా నిద్రమాపు తీసిపోతుంది. ఈత కళ్ళు దొరకదు. ఇక తప్ప ఏం అలవాట్లేదు. ఏం అలగదు. కావచ్చు ఒకటి తింటా చూడు బాగా. ఈత కళ్ళు మాత్రం దొరకదు. ఇక ఏం లేవు కానీ అందరు వస్తున్నారు ఏడికి. ఇక ఇప్పుడు అందరికీ పటేల్తో మాట్లాడుకుంటారట మీరు అందరు. రేపు పొద్దున ఆడ దొరకకుంటే బాయికాడ దొరుకుతాడని తెలుసు. అంతే ఇక ఈడబి దొరకకుంటే 4 మూలలకి ఎంచి నింపుకుంటూ పోతాం. ఇక షికారు చేసినాడు. గల్లీ గల్లీ తిరుగుతా ఉంటా ఆ మనసులతో ఈ మనసు చిన్న పెద్దలు అందరు కలుపుకోపోతాడు. గుడిసే వ్యవసాయం చెట్లు చాలా మంచిగా ఉన్నాయి చెట్టు చల్లగా. జరిగా సార్ పాటల కోసం చూస్తున్నా. జర వచ్చినాడు జర ముచ్చట పెడతా. మరి పెడతా మంచిగా అరుసుకో. గట్టిగా అరుచుకుంటే బందోబస్తు వచ్చింది. సరేనా మరి పెద్ద మనిషి ఉంచే పెడుతుంది. పోయడం వల్ల కలుస్తా. పేరు చెప్పకపోతే రాజానా రాజానా అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇక పోయేటప్పుడు మరి మర్చిపోకుండా ఇక నల్లిపోక్కరు జర ఇక్కడ ఆరాం చేస్తే ఇక పటేల్ వచ్చింది నాకు. పటేల్ నమస్తే. బాగున్నావు పటేల్? అంకి మాత్రం కడక్కున్నది. ఇక నాకేమో మెత్త మెత్త ఉంది కానీ కడక్కున్నా పటేల్. ఎడ కొనుక్కున్నావు పటేల్? పట్టణంలో తీసుకున్నావు జర బాగా పట్టణంలో. ఇక పొద్దున్న ఎంకుతున్నా పడాలి నేను. ఇక ఊరు ఏమంటారు అది ఊర్లో స్టార్టింగ్ రాగానేమో హోటల్ కౌంటర్ అన్నాడు. హోటల్ కాడికి వెళ్ళి ఆఫీస్ కౌంటర్ అన్నాడు. ఆఫీస్ కాడికి వెళ్ళి ఇంటికాడికి పోతే మళ్ళీ ఇక్కడ చేను కాడ ఉండదని తెలిసి ఇక పిల్లగాడు ఇక్కడ ఆ పిల్లగాడు వచ్చింది. ఇంకా పిల్లాన్ని కటింగ్ చెప్పి పెట్టేసారా అగో జొర్రిగల్లాక అగో నిత్యాంత ఎట్లా అని చూడు ఆ పిల్లాన్ని తెనెట్టలాక అయింది పిల్లాన్ని. పిల్లగాడు మళ్ళీ కనిపించాను. మళ్ళీ వచ్చినప్పుడు నాకు ఇంటికి కనిపించాను అనుకో ఇక పడేదే కట్ చేస్తాడు చూడు అట్లనా. ఇక పటేలా ఇక మీతో ముచ్చబెట్టికి వచ్చిన పటేల్ మీ పేరు మాత్రం చాలా పెద్దగా ఉన్నది. పిచ్చేసిన కూత పెద్దగా అన్నట్టు చాలా పెద్దగా ఉన్నది మీ పేరు. ఎవ్వరు చుట్టుపక్కల ఏ ఊళ్ళో అడిగినా ఏ వ్యక్తిని అడిగినా చిన్న పిల్లాడు పెద్ద పిల్లాడు అందరూ కూడా మీ పేరు మీ గురించి మంచిగా చెప్తారు పటేలా. ఇక అవన్నీ తెలుసుకుందాం వచ్చిన. మరి నన్ను భయపెట్టి కూడా ముచ్చ పెట్టాలి చూడండి. నాతో భయం అవుతున్నాను. ఎందుకంటే మీరు అన్నింటిలో ఆరితేరిన వ్యక్తున్నారంట. పుసపు సాయంత్రం ఏమన్నా అన్నారు అనుకో ఇక నాకు గోషా తూసిపోతే తినబడితే ఏమన్నది పటేల్ మరి నాకు సురుగేత మరి ముచ్చటి ముచ్చట్టు నాకే తెలుసు మీ గురించి. ఇక మా వ్యూయర్స్కి చెప్తే బాగుంటుంది. మీరు మీ నోట్స్ వచ్చి చెప్పండి. నాది అల్గోల గ్రామం.
జరాబాద్ మండల్ సంగారెడ్డి డిస్టిక్. నా పేరు శ్రీనివాసరెడ్డి, చల్లా శ్రీనివాసరెడ్డి. నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మా ఊర్లో చాలా మెజార్టీతో గెలిపించారు. ఒక 8 మంది మెంబర్స్ గెలిచారు. అందరికీ నాకు గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. పచ్చల మరి ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా సురువైన పట్టల వెనకటికి కుటుంబ సభ్యులు చేసిన రాజకీయం మీరే చేసిన రాజకీయం? మా తాతల నుంచి మాకు రాజకీయం. అట్లా తాత పేరు పట్టల చల్లా సిద్ధారెడ్డి, మా నాయన పేరు వచ్చి చల్లా మోహన్ రెడ్డి, నా పేరు చల్లా శ్రీనివాసరెడ్డి. అంటే ఫస్ట్ నుండి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్. అప్పట్లో కాంగ్రెస్ నేను 2004 వరకు 4లో బీఆర్ఎస్లో ఉన్నాను నేను హైదరాబాద్లో. తర్వాత 9లో రాజశేఖర గారు చనిపోయాక మళ్ళీ అప్పుడు రాజశేఖర చనిపోయాక వైసీపీలో పోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జయ ఆంధ్ర పట్టంగానే మళ్ళీ గర్వ అభ్యర్థి వచ్చేసాను. మళ్ళీ జయ తెలంగాణ ఉద్యమం చేసాను. మళ్ళీ వచ్చి కేసీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానము. చూస్తే అర్థమైంది మోటార్ మీద కూడా అదే ఉన్నది బొమ్మ. సార్ ఇప్పుడు 2002 నుంచి నేను కాంగ్రెస్లో పోయి తెలంగాణ ఉద్యమం బాగా ఇది చేస్తున్నాను. నేను చేసేది ఆంధ్రాల దగ్గర జాబ్ చేస్తుంటే హైదరాబాద్లో. కానీ వ్యతిరేకంగా నేను పోగానే వాళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడకుండా తెలంగాణ అంటే ఈయన గొడవ చేస్తాడు ఎందుకని చెప్పి అసలు ట్రాఫిక్ మీరు అన్నదమ్ములు ఎంతమంది పడ? నేను ఒక్కడిని. ఏక్ నిరంజన్ అక్క చెల్లి అన్నదమ్ములు ఎవరు లేరు? 2 చెల్లెళ్ళు. అందరూ మ్యారేజ్. మరి పిల్లలు పట? 2 అమ్మాయిలు నాకు. ఒక అమ్మాయి 2nd ఇయర్ చదువుతుంది, ఒక ఆమె ఇప్పుడు 10th అయిపోతుంది. నువ్వు చదువు ఎంత చదువుకున్న పడాలి ఇంత తమాషా మాట్లాడుతున్నావు? నేను చదువుకున్న 7th పాస్ అయినావా? పాస్ అయినా నేను ఫెయిల్ అయితే ఓ మాట్లాడుతావు కోపం కాదు మళ్ళీ. షాది ఎప్పుడు చేసుకున్నా పట? 2007 అయింది. 2007 అంటే లవ్ మ్యారేజా లేకపోతే ఇట్లా అమ్మాయినా చూసి సంబంధమేనా? అచ్చా దిగటోలే ఇక పెద్దలు కుదిరి సంబంధమే. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంకు బీఆర్ఎస్ ప్రభుత్వం జాయిన్ అయినావు పార్టీలో. ఏ సంవత్సరంలో జాయిన్ అయినావు పట్ల? కండు ఎప్పుడు కప్పుకున్నావు? నేను 2010లో గొట్టుముక్కల పద్మారావు అని చెప్పి టీడీపీ మన పిఆర్పీలో ఉండే ప్రజారాం పార్టీ ఉండే. వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను కుక్కడపల్లిలో కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యాను. కేసీఆర్ 2009 జాయిన్ అయినవి. అంతకుముందు ఉండే మేము 2005-06లో మళ్ళీ ఉన్నాక 9 వరకు 9లో మిస్టేక్ వచ్చి మళ్ళీ వైసీపీ పోయి మళ్ళీ వచ్చి అట్లా. ఇక మరి ఇట్లనే మీరు కొంచెం మీ పేరు మీద రౌడీజం అని కూడా చిన్న ముద్ర ఉన్నదంట హైదరాబాద్లో మీరు పని చేసినప్పుడు, అంటే డ్యూటీ చేసినప్పుడు ఉంది. ఇప్పుడు రౌడీజం అంటే ఏంటిదంటే అంటే మంచి చెడు కాదు, మంచిగా ఉంటాను అట్లా. మంచితనంకు ఎంత ఉన్నా ఆవులకి మన ఇబ్బంది ఉంటే చెడోళ్ళు మా దగ్గర పోతే రౌడీజం చేస్తాం అంతే. ఇప్పుడు కూడా ఇప్పుడు అంతే. మంచితనంకి రౌడీజం చెడతనం కూడా ఉండదు. జరాబాద్ అయినా హైదరాబాద్ అయినా తెలంగాణ టు భువనేశ్వర్ వరకు ఎక్కడైనా ప్రతి విలేజ్లో మన మనసులో. అయితే మీరు పట్నంలో ఏం కొలువు చేసి పడలేము? సాయికృష్ణ ట్రావెల్స్ అని చెప్పి నాన్నగారు అని చెప్పి వాళ్ళ దగ్గర నేను 22 years ఉన్నా. 22 సంవత్సరాలు మీరు చేసే జాబ్? నేను చదువుకున్నప్పుడు ఊరు నుంచి వెళ్ళిపోయి అక్కడ ఆయన దగ్గరనే ఉన్నాడు 22 years. ఒక దగ్గర జాబ్ చేసిన అక్కడ నుంచి మళ్ళీ ఏం చేశారంటే మా వాళ్ళు ఇట్లా అక్కడవి మంచిది ఉండే. బీఆర్ఎస్ కొద్దిగా ఇబ్బంది ఉంది మన ఊర్లో కొద్దిగా చేస్తుంటే కేసీఆర్ గారు చేసినది తెలంగాణ మొత్తం తెలుసు. దానివల్ల ఎందుకని చెప్పి సరైన లీడర్స్ వల్ల కాదు ఇది గంటలకు మా ఫ్యామిలీకి పట్టు ఉంది ఇక్కడ. మా చెల్ల మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఊళ్ళో అట్లే మళ్ళీ ఊరికి మా వాళ్ళు ఊరికి పడేస్తే ఊరికి వచ్చేసి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటా కొద్దిగా రియల్ ఎస్టేట్లు అవి ఉన్నాయి అవి చేసుకుంటే ఇక్కడ వ్యవసాయం కూడా గుర్తుకొచ్చి అసలు మాత్రం వాడుకు మర్చిపోతే ఈ ఎంత ఉన్నది పట్టాలి ఈ భూమి అంతా? ఇది వచ్చి 7 ఎకరాలు మొత్తం 7 ఎకరాలు నాడు ఉంది మీద. ఇక రేటు ఎట్లా పడలేదు బాగానే మంచిగా ఉండొచ్చు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1.5 ఉండే, రేవంత్ రెడ్డి గారు వచ్చి 60 లక్షలు ఇస్తారు. కానీ సగం దిగిపోయి సగం కానీ ఎక్కడ దిగిపోయింది, పెద్ద సగం దిగింది. ఈ బిజినెస్ తగ్గిందట అయితే మొత్తం తగ్గింది. ఇప్పుడు మేము బయట 2-3 కోట్లు పెట్టి కొంటోళ్ళు లేరని చెప్పి ఇప్పుడు ఇబ్బంది తెలుసు. ఉంగరాల చైన్లు అని తాకడ పెట్టి మిత్రులు కడుతున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చింది. ఓకే కెమెరా చూసి చెప్పాలి నీట్ అయితే పటేల్ ఎట్టకేళ్ళకి. మరి మీరు పట్టణంలోకి వెళ్ళి ఊరికి వస్తారు, మన అల్గోలకి వస్తారు. ఇంతకుముందు చెప్పారు అన్న వాళ్ళు చాలా మంది. హైదరాబాద్లో ఉంటే కానీ మేము పగ్గాలు పట్టుకొని కూర్చుకొచ్చినాం మా పటేల్ని సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పేసి అని అన్నారు. మరి ఇక సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ప్రజల దగ్గరికి సమస్యలు వెళ్తారు కదా ప్రచారానికి, వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు పటేల్ మీకు? ప్రజలు వచ్చేసి ఊర్లో మోరీలు ఒకటి, రోడ్లు ఒకటి, సీసీ రోడ్లు లేవు మొత్తం మా ఊర్లో. సీసీ రోడ్లు ఒకటి, వీధి దీపాలు ఒకటి, అవన్నీ చాలా మా ఊర్లో. ఎట్లా అంటే బైపాస్కు 2.5 కిలోమీటర్ మా ఊరు. కానీ మా ఊర్లో
ఒక లంబడి తాండాకైతే ఎట్లుంటుంది మా ఊరు అట్లుంది. అరే రే 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 తాండాలు ఎట్లుంటుందో ఆ పరిస్థితి ఉంది. ఎక్కడో లాస్ట్ ఎక్కడో ఒక సిటీకి 30-40 కిలోమీటర్లు ఎట్లుంటుందో ఆ పరిస్థితి మా ఊర్లో ఉంది. కానీ అవుపడాలి రోడ్ కూడా బాగాలేదు చూసాను నేను కూడా. రోడ్డు అసలు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు పడి చనిపోయినారు. పడిపోయినారు, చాలా మంది కాళ్ళు ఇరిగినాయి, చాలా ఇబ్బంది ఉంది. ఈ సమస్యలు బాగా చెప్పారు. చాలా ఉంది ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఏవి లేవు. మొత్తం చాలా మా ఊరు ప్రస్తుతం తిరిగిన బాగా తిరిగి చూసిన ఏం లేవు. ఈ మరి ఈ ఎలక్షన్లలో మస్తు రూపాయలు ఖర్చు పెట్టారు ఒకరికి. మనకి ఎంత వచ్చింది పడాలి ఖర్చు? మరి నాకు రూపాయి రాలేదు. ప్రజలే నా ప్రేమతో నేను రూపాయి పెట్టలేదు ఎవరికి. నేను తాగా తాప అవో కోటర్ శిష్యులు బీర్ శిష్యులు ఛాయ్ వాటరే ఆడతాం మేము. అంతేనా? ఈ తాపని ఖర్చు ఏం కలదంట. ఏం కాలేదు. ఏమో మరి ఇక నువ్వన్నా కరమాట చెప్తావు అంటే నువ్వు కూడా ఏమో కలదన్నమాట. ఏం పెట్టలేదు. అట్లా ఆ నామినేషన్లు ఆ ట్యాక్స్లు అవి ఉన్నాయి కానీ అది గవర్నమెంట్ సంబంధించి ఆటో విజయం ఏం పెట్టలేదు. మెజార్టీ ఎంత వచ్చింది పటేల్? 274. ఓ గట్టి వచ్చింది మెజార్టీ, భారీగా వచ్చింది మెజార్టీ. ఎంత వార్డు మెంబర్ ఎంత మంది పటేల్? వార్డు మెంబర్లు ఇక్కడ మొత్తం అల్గోలో 10 మంది, 8 మంది బీఆర్సీ గెలిచారు. మీ మనసులో గెలిచిరు. ఇప్పుడు అందరు కలిసి కలుసుకుని మంచి పనులు చేస్తారు. వార్డు మెంబర్స్ గెలిస్తారు. మీతో పాటు 8 మంది వార్డు మెంబర్లు గెలిపించుకున్నారంటే గెలిపించారు. మరి గెలుచుకున్నాక మరి గ్రామంలో ఏమైనా పనులు సులువనే పట్టదా? అది చేసినండి. ఒక 5-6 బోర్లు మొత్తం రిపేర్లు చేయించిన మోటార్ కొత్త తెప్పించిన, వాటర్ ప్లాంట్ పెట్టించిన, ఇంకోటి విఆర్ఓ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. విఆర్ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒకటేమో సీసీ రోడ్ వేపిస్తున్నా. పనులు చేయించిన, ఇంకా చేపియాలని చెప్పి ఆశ ఉంది నాకు. కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేవంటారు. పంచాయతీ రాజ్ దగ్గర పోతే మా దగ్గర డబ్బులు లేవు, మీరు పైనుంచి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు. మా ఊరు గురించి మొన్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న అరగోల గ్రామం గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్ల గురించి చూపెట్టిన మేడం గారికి ఇచ్చిన, కలెక్టర్కి ఇచ్చిన. మొన్న ఒక 15 days కింద ఒక గడ్డపై నుంచి ఒక 300 మంది జనాలతో ధర్నా చేసిన. రోడ్డు ఇబ్బంది పడుతుంది చాలా అని చెప్పి. రోడ్డు గురించి పట్టించుకుంటూ లేదు. మొత్తం చూశారు కదా, యాక్సిడెంట్లు పడిపోయినాం. మా ఊరు మంది వచ్చి నాకు అడిగితే ఆ రోడ్డు పైన కూర్చొని ధర్నా చేసినాం ఒక 3 hours. తెలంగాణ గా సమయంలో అయితే చాలా మంది ఏమంటారు చనిపోవడం జరిగింది. మస్తు రాస్తా రోకోలు, రైలు రోకోలు అవన్నీ. అలా కూడా మీ పాత్ర బాగుందని తెలిసి. అవును ఉందండి. తెలంగాణ ఉద్యమం నుంచి నేను కుకడపల్లి హౌసింగ్ బోర్డులో ఉంటుండే. రాస్తా లోకల్ కానీ ధర్నాలు కానీ ప్రతి ఒక్క దానికి ఫస్ట్ ఉంటుండే మేము. ధర్నాలు కానీ ఇప్పుడు అంతకుముందు లోక్సత్న జయప్రకాష్ నారాయణ గొడవ అయింది కదా కోడపల్లిలో. అప్పుడు తెలంగాణ ఉద్యమం నిన్న అప్పుడు గొడవ చేసాడు. మా డ్రైవర్ బి ఆయన కొట్టిండు కదా పక్కకున్న. ఈ గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే. కా సమయం రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ కిత్తల మన కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు, రెండింటి మధ్యలో వ్యత్యాసం చెప్తా పటేల్? కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, రైతు బంధు ఒకటి, రైతు బీమా ఒకటి, లేడీస్ కిట్ ఒకటి, కేసీఆర్ కిట్టు, ఈ బీసీ బంధు, దళిత బంధు అన్నీ బాగా చేసింది. రేవంత్ రెడ్డి వచ్చి నుంచి మొత్తం ఏమిటంటే పేక్ మాటలు ఉంటాయండి. 99కి 100కు 99 జూట మాటలు ఉంటాయండి. డబల్ బెడ్రూమ్లో ఒకటి బాగా చేసిండు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 hours కరెంట్ ఉంటుండే. 24 hours ఉంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వచ్చి నైట్లో 2 గంటలకు వదులుతారు, మళ్ళీ 3 సార్లు పోతుంది. 6 o'clock బంద్ చేస్తారు, మళ్ళీ 6 o'clock 6:37కి వెళ్తారు, మళ్ళీ 4 o'clock బంద్ చేస్తారు. మా దగ్గర కేసీఆర్ గారు ఉన్నప్పుడు తోట మొత్తం చాలా బాగుంటుండే, పచ్చగా ఉంటుండే. ఇప్పుడు మా పరిస్థితి చూడండి, మా తోటది కరెంట్ లేక. ఇప్పుడు కరెంట్ లేక ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు కరెంటు. దాని టైం లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. దానివల్ల చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరండి, ఒకరని కాదు, ప్రతి ఒక్కరి ఇబ్బందే ఉంది. ఈయనకి రేవంత్ రెడ్డి వచ్చి ఏంటి అంటే వచ్చి నుంచి అన్ని అబద్ధాలు చెప్పి సీఎం అయ్యిండు. పబ్లిక్ ఎవరికి బి చాలా ఇబ్బందితో ఉన్నారు. పబ్లిక్ చాలా ఇబ్బంది. మరి ఇక పోయే ముందులో మాట్లాడుతా, మీ సొంత డబ్బుతో ఏమైనా కార్యక్రమాలు చేసినా పటేల్? సోషల్ యాక్టివిటీస్ చేసినండి. నేను గుళ్ళకు కానీ, మస్జిద్లకు కానీ, చర్చిలకు కానీ నాకు వీలున్నంత సాయం నేను చేస్తూ ఉంటా. గుళ్ళకి ఏమున్నా ఇప్పుడు మా ఊరుంది, మా ఊళ్ళో ఏ దానదానం ఉన్నా ఏమున్నా గుళ్ళో వచ్చి ఇస్తాను నేను. ప్రతి సంవత్సరం ఇఫ్తార్ హిందూ ముస్లింకి రంజాన్కి ఇస్తా, చర్చికి ఇస్తాను. నాకు అడిగింది ఏదని కాదనా నా వీళ్ళంత వరకు సాయం చేస్తూనే ఉంటాను. అల్గోల్ గ్రామానికి ఏమి చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయి పటేల్? అల్గోల్ గ్రామానికి ఉన్నది ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో మోరీలు ఒకటి లేవు, సీసీ రోడ్లు లేవు. ఇక్కడ నుంచి అల్గోల్ నుంచి జైరాబాద్ పోయే రోడ్ అయితే మీరు చూసి వచ్చినప్పుడు గోతులు మొత్తం డస్ట్ ఉంటుంది. మీ కారు మొత్తం కానీ కారణం డస్ట్ వల్ల
మాకు ముందు ముందు అంటే వీళ్ళేమి మా కొన్నింటి మాణికరావు గారు అని చెప్పి జైరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి సురేష్ శెట్టి గారు మాకు పార్టీలకు అతీతంగా మా ఊరికి ఏమన్నా స్పెషల్ పండుగ కింద మా డబ్బులు కేటాయిస్తే మా ఊరు బాగా చేసుకుంటాం మేము. లేకుంటే చాలా ఇబ్బంది ఉంది మాది ఊరు గురించి. మా ఊర్లో డస్ట్ వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఒక పక్క ఒకటి కంకర బియ్యం ఒకటి పెట్టారు, వాళ్ళు ఎస్ఎస్వి రెడ్ మిక్స్ అనుకుంటా. దానికి ఏమైందండి 60 టన్నులు 70 టన్నులు వేసుకొని పోతాడు రోడ్ వేయగానే రోడ్డు వల్ల దానికి ఇబ్బంది. దానికి ఎట్లా అంటే ఏమో దానికి పోయి ఆపాలని చెప్పి కలెక్టర్ గారి దగ్గర త్వరలో పోయేడుతుంది. పోతాం కలెక్టర్ గారి దగ్గర పోయి ఆపిస్తాం. ఫోన్ వస్తుందని ఊరికి జర ఫోన్ మాట్లాడొస్తాని ఇక పటేల్ అక్కడ పక్కన మాట్లాడుతా మరి అదే ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసినట్ట ఫోన్ మాట్లాడతాను జర. మరి ఊళ్ళో ఏంది సమస్యలు ఏంటి మరి మరి ముందు ఏం చేయబోతున్నారు? నువ్వు కూడా వార్డు మెంబర్ ఏ వాడుకు? ఒకటో నంబర్ ఏక నంబర్. మరి సమస్యలు ఏంది మరి ఏమనుకుంటారు? ఎట్లా అనుకుంటారు మరి సర్పంచ్ సాబ్ మన ఎమ్మెల్యే సాబ్? మా ఊర్లో అయితే మస్తు సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉండే. ఇక గెలిచిన 3వ రోజే సొంత డబ్బులతో సర్పంచ్ సాబ్ మొత్తం వాటర్ సమస్య తీర్చేసిండు. బోర్లు రిపేర్లు, పాత మోటార్లు తీసి కొత్త మోటార్లు వేసిండు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఏం ప్రాబ్లం కానట్లా అదొకటి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు మన జైరాబాద్ ఎమ్మెల్యే గారు మా మీద ఏమైనా దయదలిచి ఫటాఫట్ ఫండ్స్ ఎక్కడి నుంచైనా తెచ్చి స్పెషల్గా శాంక్షన్ చేసి సీసీ రోడ్ లేపిస్తే మరీ మంచిగా అవుతుంది మా ఊర్లో. ఇక వర్షం పడితే మాత్రం ఇక నడవలేని పరిస్థితి. ఇక ముసలి అయితే ఇక పంచి ఇక్కడ పైన కట్టుకొని మంచిగా అయింది. వస్తే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మొన్ననే ఎమ్మెల్యే గారు ఒకటి 5 లక్షల రోడ్ శాంక్షన్ చేసి అది 1 నంబర్ వార్డులో వేస్తున్నాం. ఎందుకంటే 1 నంబర్ వార్డులో వర్షం పడితే ఫుల్ బురద, నడవలేని పరిస్థితి. ఇక సర్పంచ్ సాబ్కు చెప్పినాము, చెప్తే అందరితో మాట్లాడి సరే 1 నంబర్లో వేద్దామని ఇప్పుడు పని స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు రేపు లేకుంటే ఎల్లుండి సీసీ రోడ్ పడిపోతుంది. మొత్తం దువ్వి కంకర్ వేసి పెట్టేసారు. ఇక నిన్న ఇఫ్తార్ విందు ఇచ్చిండు, నిన్న రాత్రి ఇచ్చినట్టుగా దాని గురించి ఈరోజు పని ఆగిపోయింది. ఇక ఈరోజు రాలేరు ఇవ్వాలి. ఇక రేపు వచ్చి రేపు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది పని. ఇలాంటి నీళ్ళ కరువు అయితే లేదు మరి, కానీ ప్రత్యేకంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. 1 నంబర్ వార్డే అని కాదు, ప్రతి వార్డులో రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ప్రతి వార్డులో ఉంది. కాకపోతే కొన్ని సమస్యలు అడగబట్టి పంచాయతీ భవనం కూడా సగమైందా? మా దగ్గర పంచాయతీ భవనం ఉంది, దాని డోర్లు బి లేవు. అట్లా చాలా కూర్చోడానికి మొత్తం వర్షం వస్తే పడిపోతుంది. ఇంతకుముందు కట్టిండ్రు, కేసీఆర్ గవర్నమెంట్ లో కట్టిండ్రు, పంచాయతీ ఆఫీస్ కట్టిండ్రు. కట్టేం చేసినంటే మొత్తం స్లాబ్ వేసి మొత్తం వదిలేసారు. దానికి ఫండ్స్ లేవు, డబ్బులు లేవు. డబ్బులు లేని వల్ల దానికి ఇప్పుడు గోడలు కట్టి అవి తీసుకోవాలి. పాత పంచాయతీ ఆఫీసులు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇక మా ఎంత ఘోరం ఉందంటే అది మేడం ఎవరైనా కూర్చున్నవి మట్టి పడిపోతుంది. ఇక మరి అది ఇప్పుడు పని నడుస్తుందా మరి? కొత్త పని లేదు. 4 years అయినా 5 years అయిపోయింది. 4 years కేసీఆర్ అన్నప్పుడు శాంక్షన్ అయింది, 12 లక్షలు శాంక్షన్ అయింది, కట్టారు. అప్పటి నుంచి తర్వాత ఎస్బీఐ ఫండ్ ఏమి వచ్చింది. వచ్చినాక వీళ్ళు డబ్బులు లేవని ఇవ్వలేరు. తర్వాత 2 సంవత్సరాల వేరే కాంట్రాక్ట్ చేస్తామని చేయలేరు, దానికి డబ్బులు ఇవ్వడానికి చెప్పి ఇప్పుడు రావడానికి ఎవరు రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టెండర్కి రావట్లేదు. అదొకటి పెండింగ్ ఉంది అయితే మీకు పెద్ద సమస్య. అది ఒకటి ఉంది. మాకు వివో బిల్డింగ్ ఉంటే వివో బిల్డింగ్ శాంక్షన్ అయింది, మొన్న చేపిస్తున్నాం. అది ఒకటి. దానివల్ల ఊరికి మొత్తం ఎట్లా అంటే ఊర్లో మొత్తం నాలలు ఇవి ఏవి మన వెంచర్స్ వచ్చినాయి కదా, వాళ్ళు మొత్తం చెక్ డ్యామ్లు మొత్తం మూసేసి చిన్నగా చేసి మొత్తం ఎట్లా అంటే మొత్తం మా ఊరు చుట్టూ మొత్తం చెత్త ఉంటుంది. ఇంత పెద్ద గడ్డి ఉంది, దానికి బి క్లీన్ చేయాలి. మన స్పెషల్ ఫండ్ ఉంది, మా కలెక్ట్ చేస్తే మా ఊరికి శుభ్రంగా చేసుకొని జైరాబాద్ మండలం తెలంగాణలో ఆదర్శంగా చేసే బాధ్యత మనది. చేస్తూ పాటు మాట దగ్గర పని కూడా అట్లుంటుంది. అర్థమైంది నాకు, పొద్దుగానే అర్థమైంది. తెలంగాణలో మొత్తం ఆదేశంగా మాది బాధ్యత. ఇక మరి పని మీద ఉండి నేను మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తా. రండి మాకు ఫండ్స్ వస్తాయి పడాలి. నువ్వు తెచ్చుకుంటావు ఎట్లా అనేసి ఇక కింద గుంజుకొచ్చుకుంటుంది. ఇక మరి ఈ కిత్తలు సెలవు ఇస్తావు నాకు పోతున్నాయి, పోయిస్తా పట్టలా. చల్లగా ఉన్నది షెడ్ కింద మాత్రం మంచిగా తమాషా ఉన్నది. జర బుక్ అయితే తినిపోతుంది మరి. పెడతావు వెళ్ళా మరి 2 ముక్కలు అయితే మంచిగా కౌసు అయితే బాగుంది. 2 బుక్కలు ఎక్కువ పోతుంది మంచిగా పట్టలా అయిపోతుంది.